హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. అంటే రిజల్ట్స్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి మొత్తం క్లియర్గా అప్డేట్ అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసింది ఏం లేదు, మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఒకవేళ రిజల్ట్స్ అనేది మీకు ఓపెన్ అవ్వకపోతే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ కింద అయితే మనకైతే కామెంట్ బాక్స్ ఉంటుంది, అందులో అయితే కామెంట్ చేయండి. అలానే ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వాలన్నమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అన్న దాని గురించి కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా ఇంకా ఎవరైనా సరే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇక్కడ మెయిన్గా సీట్ అలాట్మెంట్ సంబంధించి మనకైతే ఆల్రెడీ మోక్ కౌన్సిలింగ్ అయితే మనకి 4th రోజు మనకైతే మోక్ కౌన్సిలింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి 10th రోజు అయితే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు మనం మోక్ కౌన్సిలింగ్ రోజు ఎలా అయితే మీకు ఒక కాలేజ్ వచ్చిందో కొంతమందికి అదే కాలేజ్ ఉంటుంది, కొంతమందికి అయితే ఆ కాలేజ్ ఉండదు అనమాట, చేంజ్ అవుతుంది అనమాట. ఎందువల్ల అంటే నేను ఆల్రెడీ మోక్ కౌన్సిలింగ్ రోజు చెప్పాను అనమాట. ఇక్కడ ఈ మోక్ కౌన్సిలింగ్ రిజల్ట్ రోజు చాలా వరకు స్టూడెంట్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ అనేవి అప్డేట్ చేసుకుంటారు కాబట్టి రిజల్ట్ రోజు మనకి వెబ్ ఆప్షన్స్ అయితే మారుతాయి కాబట్టి సో మనకి కాలేజ్ అనేది చేంజ్ అవుతుంది. అలా ఇప్పుడు మనకి ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే చేంజ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ ఏదైనా కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ గురించి మీకు కాలేజ్ ఎలా ఉంటుంది మొత్తం దాని గురించి ఏమైనా అప్డేట్ కావాలనుకుంటే ఖచ్చితంగా కింద ఒకసారి అయితే కామెంట్ చేయండి మీకు ఏ కాలేజ్ వచ్చిందని చెప్పేసి. లేదు ఆ కాలేజ్ గురించి ఏమవసరం లేదు, ఫేజ్ 2కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అనే దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా. మీరందరూ ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ చెక్ చెప్పితే ఫాస్ట్గా రిజల్ట్స్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ ర్యాంక్ ఉండి ఏ కాలేజీలో సీట్ రాని స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ తీసుకోకపోతే ఖచ్చితంగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి వెబ్ ఆప్షన్ పీడిఎఫ్ తీసుకోండి. ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫేజ్ 2లో అయినా మంచి కాలేజ్ వచ్చేలాగా నేను వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఓకేనా. ఇక్కడ ఎవరైతే రిజల్ట్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో మీకు వచ్చిన కాలేజ్ ఇష్టమైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు అక్కడ కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీ అడుగుతుంది. ట్యూషన్ ఫీ అమౌంట్ మాత్రం మొత్తం పే చేయాలి. మనకి అది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, 14th వరకు ఉందన్నమాట. 14/7/2026 వరకు, అంటే 4 డేస్లో వచ్చిన కాలేజీలో మీరు అయితే అమౌంట్ అయితే పే చేయాలి. అమౌంట్ కనుక పే చేయకపోతే మీకు ఫేజ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఫేజ్ 2కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చిన కాలేజ్ కన్ఫర్మ్ చేసుకొని కూడా ఫేజ్ 2కి వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని కూడా ఫేజ్ 2కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి.